శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడు పునరుద్ధానుడు యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. హోషియా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. హోషియా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి. తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయం దేవుడు మనందరికీ జ్ఞాపకం చేస్తూ మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆ వచనంలో 2 విషయాల్ని దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఒకటి ఏంటంటే, మొదటి మాట ఏంటంటే, మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి. ఈ మాట మనం గ్రహించగలిగితే చాలా భావం ఈ వచనంలో, ఈ మాటలో దాచబడి ఉన్నది. అంటే మేత దొరకగా అనగా మనకి ఆహారం కావచ్చు, లేకపోతే అవసరతలు కావచ్చు. మనకి లేమి కలిగినటువంటి పరిస్థితులు కూడా జీవితాల్లో లేకపోలేదు. మరి దేవుడు జ్ఞాపకం చేసుకుని మనకి మరి మంచి ఆహారాన్ని, సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు లేని సమయంలో, మరి సరైనటువంటి పరిస్థితులు లేని పరిస్థితుల్లో, ఆహారం లేక, సరైనటువంటి వసతి వనరులు లేక ఎంతగా ఇబ్బంది పడినటువంటి అనుభవాలు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో ఉంటాయి. అవసరతలో ఉన్నప్పుడు, మరి ఆహారం లేని ఉన్నప్పుడు దేవుణ్ణి ఎంతగానో మరి ప్రార్థించి, గోజాడి, మరి నిరీక్షించి కనిపెట్టుంటాం. దేవుడు మన అవసరతలు తీర్చిన తర్వాత, సమృద్ధిని మనకిచ్చిన తర్వాత, రెండో మాట అక్కడ ఏమంటున్నాడంటే, తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి అంటున్నాడు. వారు తృప్తి పొందిన తర్వాత గర్వించారు. నిజమే దేవుని బిడ్డలారా, మానవ స్వభావాలు ఇవి. తృప్తి పొందిన తర్వాత, అవసరాలు తీరిన తర్వాత గతాన్ని మర్చిపోతాం. మనల్ని ఈ స్థితిలో ఉంచినటువంటి దేవుణ్ణి మర్చిపోయి మనకు మనమే గొప్పగా ఎంచుకుంటాం. మనకు మనమే గొప్పగా భావించుకుని, ఇంతకు ముందు మన జీవితంలో లేనటువంటి ఒక గొప్ప ఒక రూపం అనేటువంటిది మనలో ప్రారంభమవుతుంది. అదే గర్వం. మన మాటల్లో, మన పద్ధతుల్లో, మన నడవడికలో గర్వం అనేటువంటిది కనపడుతుండిద్ది. అది మనకు తెలియదు, మనం గ్రహించుకోలేం. మన వెనకొచ్చేవారు, మనం చూస్తున్నటువంటి వారు అది మనలో చూడగలుగుతారు. మరొక మాట ఏంటంటే, అక్కడ తృప్తి పొందారు, గర్వించారు, నన్ను మర్చిపోయారు. దేవుని బిడ్డలారా, మనం మన స్థితి బాగోనప్పుడు, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఎన్నో అవస్థలో ఉన్నప్పుడు ఎంతగానో దేవుని జ్ఞాపకం చేసుకుంటాం, ఎంతగానో దేవునికి ప్రార్థన చేస్తాం.